హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 9, 2023 ఉదయం 10 గంటలు కావస్తుంది. సరిగ్గా అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పరిధిలోని పోలీస్ స్టేషన్కి ట్రింగ్ ట్రింగ్ అంటూ ఒక ఫోన్ వచ్చింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే అవతలి వ్యక్తి, సార్, నేను రావులపాలెంలోని లగ్జరీ హోటల్ నుండి ఒక సిబ్బందిని మాట్లాడుతున్నాను. ఇక్కడ వణుకుతున్న స్వరంతో, మా హోటల్లో ఒక వ్యక్తి నిన్న ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాడు. అప్పటి నుండి రూమ్ లాక్ చేసుకునే ఉన్నాడు. మా వాళ్ళు వెళ్ళి ఎంత కొట్టినా అతను డోర్ ఓపెన్ చేయడం లేదు. ఇప్పుడిప్పుడే లోపల నుండి దుర్వాసన కూడా వస్తుంది. మీరు త్వరగా రండి సార్ అంటూ చాలా కంగారుగా కానిస్టేబుల్ శ్రీనివాస్తో అనగానే వెంటనే ఆ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన పై అధికారులకు విషయం చెప్పి వాళ్ళ ఆదేశాల ప్రకారం వేరే ఇంకో 2 కానిస్టేబుల్స్తో కలిసి ఆ హోటల్కి హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు. అలా అక్కడికి వెళ్ళిన అతను వారితో కలిసి చాలాసేపు శ్రమించి ఆ రూమ్ డోర్ పగలగొట్టి చూశారు. అలా రూమ్ డోర్ తెరిచి చూసిన వాళ్ళు అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే ఆ రూమ్లో ఆ వ్యక్తి అత్యంత దారుణమైన స్థితిలో మంచం పక్కనే గోడకు జారిపడి విగతజీవిగా పడున్నాడు. కుడి చేతి మీద కత్తిగాట్లు, పక్కనే పదునైన చిన్న కత్తి, దాని వలన కారిన రక్తంతో అతడు ఆ రక్తపు మడుగులో పడున్నాడు. దాంతోపాటు మెడకు సగం తెగిన ఉరితాడు, ఆ పక్కనే ఒక టేబుల్ మీద ఖాళీ పాయిజన్ బాటిల్, సగం తాగిన కూల్ డ్రింక్ బాటిల్ వాళ్ళకి కనిపించాయి. చూస్తుంటే ఆ వ్యక్తి నోట్లో నుండి రక్తం కక్కిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఆ కానిస్టేబుల్స్కి అక్కడున్న పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. సరిగ్గా అప్పుడే అక్కడికి వాళ్ళ ఎస్పీ కూడా వచ్చాడు. అతనికి కూడా అక్కడి పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. ఆ సగం తెగబడిన ఉరితాడును గమనిస్తుంటే అతడు ఉరేసుకోవడానికి ప్రయత్నిస్తే బలం లేక తెగిపడిందా, లేక ఎవరైనా అతన్ని చంపి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారా? ఎడమ చేతికున్న ఘాట్లు చూస్తుంటే ఎవరైనా అతన్ని చంపడానికి ప్రయత్నించి అతనిపై దాడి చేసి గాయపరిచారా, లేక ఉరి ప్రయత్నం విఫలం అవ్వడంతో తానే ఈ ప్రయత్నం చేశాడా? ఆ పక్కనే ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ చూస్తుంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా చావు నుండి ఎక్కడ తప్పించుకుంటాడో అని, తను ఎలాగైనా చనిపోవాలి ఆ ప్రయోగం కూడా చేశాడా? ఇతన్ని చంపడానికి ఎవరైనా ఆ విషం కలిపిన కూల్ డ్రింక్ బలవంతంగా తాగించారా? రూమ్ లోపల చూస్తుంటే లోపల నుండి బయటకు వెళ్ళే మార్గం మరొకటి లేదు. ఆ మెయిన్ డోర్ ద్వారా తప్ప అది కూడా లోపల నుండి లాక్ చేసి ఉంది. ఇంకో వ్యక్తి లోపలికి వెళ్ళి రావడం దాదాపు అసాధ్యమే. కానీ కిటికీలు మాత్రం యూపీవీసీతో చేసినవి. అందులోకి గ్రిల్ లేకుండా ఓపెన్ టైప్వి. అందులో నుండి బయటకి వెళ్ళడం సాధ్యపడచ్చు. కానీ రెండు ఫ్లోర్లు ఎత్తులో ఉంది. ఇది అసాధ్యమే. కానీ పక్కనే వాటర్ పైప్ లైన్ ఉంది. బహుశా సాధ్యపడచ్చు. ఇలా ఎన్నో అనుమానాలకు తావుతీస్తుంది ఈ సంఘటన. అసలు ఇది హత్య లేక ఆత్మహత్య? ఇక ఆ కానిస్టేబుల్స్ అతడు ఏ కారణం వలన చనిపోయాడో అక్కడేమైనా ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ రూమ్ అంతా వెతికారు. కానీ ఏం ప్రయోజనం లేదు. అతడి గురించి ఎలాంటి వివరాలు లభించలేదు. ఇక అక్కడున్న ఆధారాలన్నీ ఉరితాడు, పాయిజన్ మరియు కూల్ డ్రింక్ బాటిల్, కత్తి సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కి మరియు అతడి డెడ్ బాడీని పోస్ట్మార్టంకి పంపి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ హోటల్ సిబ్బందిని ఒకరిని పక్కన రూమ్లలో ఉన్న వారిని అతనితో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనని విచారించారు. కానీ అతడు ఒక్కడు మాత్రమే ఆ హోటల్కి వచ్చినట్టు ఆ సిబ్బంది ఓనర్ చెప్పారు. ఇక పక్క రూమ్ వాళ్ళకి అతని గురించి ఏం విషయాలు తెలియదని బదులు ఇచ్చారు. సీసీ కెమెరాలలో కూడా అతడు ఒక్కడే హోటల్కి వచ్చిన దగ్గర నుండి ఆ రూమ్కి మాత్రమే అతడు పరిమితం అయినట్టు రికార్డ్ అయ్యింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, మీరు రూమ్ ఇచ్చే ముందు అతడి ఆధార్ డీటెయిల్స్ తీసుకొని ఉంటారు కదా, ఆ వివరాలు మాకు కావాలి అని అడిగి తీసుకుంటాడు. అలా అతని ఆధార్ కార్డ్ ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు. అతడి పేరు శివరాం, వయసు 36 ఏళ్ళు.
భార్య నాగమణి. ఒక 8 ఏళ్ల పాప తప్ప తనకెవరూ లేరు. పక్కనే దగ్గరలో ఉన్న చిన్న చిన్న పల్లెటూరులో వారు నివాసం ఉంటున్నారని వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది. వెంటనే అతని ఇంటికి వెళ్ళి ఆ వార్త అతని భార్యకు తెలియజేశారు. ఆ పోలీసులు విషయం తెలిసిన నాగమణి ఒక్కసారిగా స్పృహ తప్పి ఉన్న చోటే కుప్పకూలి పడిపోయింది. ఆ కానిస్టేబుల్స్ చుట్టుపక్కల వాళ్ళు సపర్యలు చేయడంతో స్పృహలోకి వచ్చింది నాగమణి. స్పృహలోకి వచ్చిన తరువాత భర్తను పోగొట్టుకుని తన 8 ఏళ్ల పాపను హత్తుకుని విలపిస్తుండడం చూసి చుట్టుపక్కల వాళ్ళు మరియు ఆ కానిస్టేబుల్స్ల కళ్ళు కూడా చెమర్చాయి. నాగమణిని ఓదార్చి ఆమె సూచన మేరకు ఆమె తరపున సోదరుడికి, తండ్రికి ఈ సమాచారం అందించారు. నాగమణి సోదరుడు తండ్రితో కలిసి పట్నంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అతని బాడీని రిసీవ్ చేసుకొని అంత్యక్రియలు జరిపించారు. కొన్ని రోజులు గడిచాక విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ముందుగా అతడి భార్య నాగమణిని పిలిపించి మహిళా పోలీస్ అధికారినితో విచారణ మొదలుపెట్టారు. పోలీస్ అధికారిని: మీ భర్త పూర్తి పేర్లు? నాగమణి: ఆయన పేరు శివరాం. నా పేరు నాగమణి. పాప ఆరాధ్య. పోలీస్ అధికారిని: మీకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? నాగమణి: 10 ఏళ్లు. నా భర్త చనిపోయిన రోజే మా పెళ్లి రోజు అంటూ బోరున విలపించింది. పోలీస్ అధికారిని: ప్లీజ్ మ్యామ్, కొంచెం ధైర్యంగా ఉండండి. ఆయనకి మీరు కాకుండా ఇంకెవరైనా బంధువులు ఉన్నారా? నాగమణి: ఆయనకి నేను తప్ప ఆయన తరపు ఇంకెవరూ లేరు మేడం. చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. మా పెళ్ళయ్యాక కొన్నాళ్లకి మా మామగారు కూడా. ఇక తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. కొద్దో గొప్పో దూరపు చుట్టాలు ఉన్నా ఈయనకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవని చిన్నప్పుడే దూరం చేశారని ఆయన చెప్తుండేవారు. మా పెళ్లి జరిగిన దగ్గర నుండి నేనసలు ఆయన బంధువుల్ని ఎవర్నీ కలవలేదు. పోలీస్ అధికారిని: ఇట్స్ ఓకే. అసలు ఆయన వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? నాగమణి: ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నారు. ఇంతకు ముందు పెయింటింగ్ పనులకు వెళ్ళేవారు. ఒక 3 నెలల నుండి మానేశారు. పోలీస్ అధికారిని: కారణం తెలుసుకోవచ్చా? నాగమణి: ఆయనకి ఒంట్లో సరిగ్గా బాగుండటం లేదు. పోలీస్ అధికారిని: మరి కుటుంబ పోషణ? నాగమణి: నేను నర్సుగా చిన్న ఉద్యోగం చేస్తున్నాను. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని గెంటుకు రావాల్సి వస్తుంది. ఇంతలో ఈయన ఇలా మళ్ళీ నిట్టూర్పుతో పోలీస్ అధికారిని: మీకు మీ వారికి ఎవరైనా శత్రువులు? నాగమణి: నాకు తెలిసి ఆయనకి కానీ నాకు కానీ శత్రువులు ఎవరూ లేరండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఆయన పెద్దగా కలవరు. పోలీస్ అధికారిని: మీ చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ అంటున్నారు. మరి మీకు అప్పులు ఏమైనా ఉన్నాయా? నాగమణి: అలాంటివి ఏం లేవండి. పెళ్ళికి ముందు నుండి నేను ఉద్యోగం చేస్తున్నాను. నా సేవింగ్స్ ఉన్నాయి. ఇక ఆయన పడుతూ లేస్తూ సంపాదిస్తుంటారు. ఖర్చు విషయాల్లో ఇద్దరం జాగ్రత్తగానే ఉంటాం. ఇప్పటి వరకు అవే మాకు ఆసరాగా నిలుస్తున్నాయి. అందుకే ఇతరుల దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం రాలేదు. పోలీస్ అధికారిని: మీ భర్తది హత్య అనుకుంటున్నారా లేక ఆత్మహత్య అనుకుంటున్నారా? నాగమణి: హత్యగా భావించడానికి ఇందాక నేను చెప్పినట్టు మాకు ఎవరూ శత్రువులు లేరు. అలా అని ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఎలాంటి కష్టం ఎదురైనా తన రచనల ద్వారా స్వయంగా తనలో తానే స్ఫూర్తిని నింపుకుంటాడు. కానీ ఇప్పుడు బాధపడుతూ పోలీస్ అధికారిని: ఏంటి ఆయనొక రచయిత? నాగమణి: అవును, రచయితే. కానీ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని రచయిత. సమాజానికి కనిపించని ఓ అజ్ఞాత కవి. నా ఉద్దేశం, ఆయన రచనలు పెద్దగా గుర్తింపు పొందలేదు. పోలీస్ అధికారిని: మరి మీ భర్త మరణంపై ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? నాగమణి: లేదండి. ఆరోగ్యం బాగాలేక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నారని నాకనిపిస్తుంది. పోలీస్ అధికారిని: ఆరోగ్యం బాలేదు అంటున్నారు. అసలు అతడి అనారోగ్య సమస్య ఏమిటి? నాగమణి: బైపోలర్ డిజార్డర్. అతిగా ఆలోచించడం, ఆందోళన చెందడం.
ఇంట్రవర్ట్గా ఉంటూ ఎవరితోనూ ఏ విషయాలు పంచుకోకుండా తనలో తానే మదనపడడం దీని లక్షణాలు. బహుశా ఇదే కారణం కావచ్చు. పోలీస్ అధికారిని: ఇంత ఖచ్చితంగా అదే కారణం ఎలా చెప్తున్నారు నాగమణి? చెప్పా కదా మేడం, ఇక 3 నెలల నుండి పని మానేసి ఆయన ఆందోళనగా ఉంటున్నారని. నా ఒక్కదాన్ని సంపాదనతో మా సంసారం గడవడం కొంచెం కష్టంగా మారింది. దీనివల్ల తరచూ మా మధ్య గొడవలు జరిగేవి. అనవసరంగా నాలాంటి అసమర్థుణ్ణి పెళ్లి చేసుకున్నావ్. నేను ఉండడం కన్నా చస్తే మేలు. కనీసం మీరైనా హాయిగా బ్రతుకుతారు అని నన్ను నిరంతరం బెదిరించేవారు. ఇదివరకు కూడా ఇలాంటివి చాలానే జరిగాయి కాబట్టి ఇవన్నీ మామూలే. ఆయన చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. కొద్ది రోజులు పోతే ఆయనే మళ్ళీ మామూలు మనిషి అవుతారులే అని నేను పెద్దగా ఆయన మాటలు పట్టించుకోలేదు. కానీ ఇంతలోనే ఆయన ఇలాంటి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని నన్ను పాపని అనాథని చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారని అనుకోలేదు అంటూ మళ్ళీ బోరున ఏడవసాగింది. పోలీస్ అధికారిని: ఓకే, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మరి మీ భర్తకున్న అనారోగ్యం గురించి మీకు మీ వాళ్ళకి ముందే తెలీదా? లేక తెలిసే మీ పెళ్లి చేశారా? నాగమణి: మాది లవ్ మ్యారేజ్. ఇంట్లో ఒప్పుకోలేదు. పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తరువాత కొన్నాళ్ళకి మా ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. ఆయన ఇంట్రోవర్ట్ అనే నేను ఇష్టపడ్డాను. కానీ ఇలాంటి వ్యాధి ఒకటి ఉంటుందని, దానివల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని నాకు ముందుగా తెలీదు. పెళ్ళై తెలిసాక పాప కోసం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. పోలీస్ అధికారిని: ఇట్స్ ఓకే మ్యామ్. విచారణకు సహకరించినందుకు మీకు థాంక్స్ మ్యామ్. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ ఆ పోలీస్ అధికారి నాగమణి వద్ద విలువైన సమాచారం సేకరించి దాన్ని రికార్డ్ చేసి ఇక అక్కడి నుండి ఆమెను పంపించేశారు. నాగమణి చెప్పిన వివరాలతో పోలీసులు ఈ కేసును ఎలా ఛేదిస్తారు? అసలు శివరాంది హత్య, ఆత్మహత్య? శివరాం పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్పబోతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.